మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా కొడంగల్ జెడ్పీ స్కూల్లో ఓటు వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై పలువురు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం కూడా ఉంది. కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి జెడ్పీ హై స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలైతే అక్కడ ఎంతో ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పాలి. మార్నింగ్ నుంచి కూడా ప్రారంభమైన పోలింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన సొంత గ్రామంలో అటు కొడంగల్లోని జెడ్పీ హై స్కూల్లో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇటు తెలంగాణకు రావాల్సిన నిధులు సంబంధించి కూడా అటు కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నారు. సో ఢిల్లీ పర్యటన అనంతరం కూడా తిరుగు హైదరాబాద్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అటు కొడంగల్లో ఓటేసిన అనంతరం కూడా మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ పయనమవునున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా కొడంగల్లోనే ఆయన ఉన్నట్టయితే తెలుస్తుంది. జెడ్పీ హై స్కూల్లో ఎన్నికల పోలింగ్ అయితే ఎంతో ప్రశాంతంగా జరుగుతుంది ఉదయం నుంచి కూడా. సో ఈ నేపథ్యంలోనే పలువురు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. జెడ్పీ హై స్కూల్లో పోలింగ్ బూత్ లో కూడా నేరుగా వెళ్లి తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అక్కడికి వెళ్ళిన విజువల్స్, ఓటేసిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. అయితే కొడంగల్లోని వాళ్ళ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం నుంచి కూడా ఎంతో పారదర్శకంగా ఎన్నికలైతే నిర్వహిస్తున్నారు. పోలింగ్ కూడా ఎంతో ప్రశాంతంగా జరుగుతుంది. సో సీఎం వెంట పలువురు అధికారులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు కూడా ప్రయత్నాలు చేశారనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో నేరుగా ఇటు నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన కొడంగల్కి వెళ్లి కూడా ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కూడా రేవంత్ రెడ్డి కలిసి ఓటు వేశారు. అనంతరం కూడా అక్కడ పలువురు గ్రామస్తులను, స్థానికేతలను కూడా కలిశారు. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎంతో వారు వచ్చి కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఏదైతే పోలింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం నుంచి. కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఓటు హక్కును వినియోగించుకుని తిరుగు పయనమవుతున్నారు. సో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలి, సో అభివృద్ధి పరంగా ఓటు వేయాలంటూ కూడా ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. సో ప్రతి ఒక్కరూ ఏదైతే ఎన్ని పనులున్నా కూడా మానుకుని ఓటు హక్కునైతే వినియోగించుకోవాలి. సో ఓటే భవిష్యత్తుకి కారణం అంటూ కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఓటు హక్కు పర్సంటేజ్ పెంచేందుకు కూడా, ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ముందు నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే తన ఓటు హక్కును కొడంగల్లోని జెడ్పీ హై స్కూల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం కూడా అటు స్థానికేతరులతో కలిసి సమావేశమయ్యారు. వారితో కూడా ముచ్చటించారని చెప్పాలి. సో అనంతరం మధ్యాహ్నం 12 గంటలకి ఇక ఢిల్లీ పయనమవునున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ రోజు ఏదైతే అటు కొడంగల్లో ఓటు వేసేందుకు ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరాలో అనంతరం కూడా ఓటింగ్ అక్కడ పోలింగ్ బూత్లో పాల్గొన్న ఆయన అయితే ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తిరిగి ఢిల్లీ పయనమవునున్నారు. సో ఇప్పటికే కుటుంబ సమేతంగా కూడా అక్కడికి వెళ్ళి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. కొడంగల్ జెడ్పీ హై స్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఢిల్లీ కూడా పయనమవునున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, కొడంగల్లో పోలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఏంటి తాజా అప్డేట్స్?
మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా అన్ని చోట్ల ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ లో కూడా సజావుగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా కొడంగల్ వైపే చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా కొడంగల్ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇక్కడ సీఎం వస్తున్నాడని తెలియడంతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన అక్కడ నుంచి వచ్చిన క్రమంలో వెళ్లే వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా పూర్తి స్థాయిలో అధికారులు, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. జెడ్పీ హై స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు తిరిగి అక్కడి నుంచి ఆయన నేరుగా హెలికాప్టర్ లో హైదరాబాద్, ఆ తర్వాత ఢిల్లీకి పయనం కానున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ సీఎం రాకపోతే ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా నూతన ఉత్సాహాన్ని నింపిందనే చెప్పవచ్చు. మొత్తంగా తన ఓటు హక్కుతో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు హక్కు ద్వారా ప్రశ్నించే హక్కు నేర్చుకోవాలని చెప్పి కూడా ఆయన తన ఓటు హక్కును ఎక్కడా విస్మరించకుండా తన సొంత ప్రాంతానికి వచ్చి ఓటు వేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఇప్పటికైతే ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మొత్తంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు కొడంగల్ ప్రాంతం అంతా కూడా మొత్తంగా ప్రభుత్వం తరఫు నుంచి కావచ్చు, మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు, కలెక్టర్లు అందరూ కూడా ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా చూస్తామని చెప్పి కూడా సాయంత్రం వరకు జరగబోయే ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.